ఐర్లాండ్ సిరీస్ తో పోలిస్తే ఇంగ్లాండ్ తో తొలి టీ20లో భారత బ్యాటింగ్ మెరుగుపడింది. కానీ వర్షం వల్ల మ్యాచ్ రద్దు కాకపోతే 190 పరుగుల లక్ష్యాన్ని బౌలర్లు కాపాడుకోగలిగేవారా అన్నది ప్రశ్న. మాంచెస్టర్ పిచ్చి పేసర్లతో పాటు స్పిన్నర్లకు సహకరిస్తుంది కాబట్టి తొలి టీ20కి తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్లను ఈ మ్యాచ్ లో కూడా కొనసాగించే అవకాశం ఉంది. అయితే బ్యాటింగ్ డెప్త్ గురించి ఆలోచిస్తే ఒక స్పిన్నర్ ను తప్పించి మరో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ని తుది జట్టులోకి తీసుకుని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఫాస్ట్ బౌలర్లు హర్షదీప్ సింగ్, హర్షత్ రాణాలకు తోడు శివన్ దుబే పేస్ బాధ్యతలు పంచుకుంటారు. ఇక ఇంగ్లాండ్ మరోసారి మ్యాచ్ కి ముందు తుది జట్టును ప్రకటించింది. తొలి టీ20లో 3 వికెట్లు తీసిన సకీబ్ మహమ్మద్ తో పాటు మరో పేసర్ ల్యూక్ వుడ్ ను పక్కన పెట్టి జోఫ్రా ఆర్చర్, జోష్ టంగులకు అవకాశం ఇచ్చింది. దీంతో ఆర్చర్ తో పాటు స్పిన్నర్ అదిల్ రషీద్ తో భారత బ్యాటర్లు జాగ్రత్త పడాల్సిందే. ఇకపోతే ఈ రెండో టీ20కి ముందు టీమిండియాను ఓ విషయంలో కలవర పెడుతుంది. అదే మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగిస్తుందా అని. ఇప్పటికే యూకే పర్యటనలో టీమిండియా ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఒకటి గెలవలేదు. ఐర్లాండ్ తో ఆడిన 2 టీ20లోనూ ఓడిపోయింది. ఇక ఇంగ్లాండ్ తో తొలి టీ20లో వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇప్పటి వరకు బోని కొట్టలేని టీమిండియా ఈ రెండో టీ20 విజయం సాధించి బోని కొట్టాలని చూస్తుంది. కాకపోతే ఈ మ్యాచ్ కి వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయాల్లో 51% వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నివేదిక తెలిపింది. అంటే మ్యాచ్ జరిగే సమయాల్లో పదే అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మ్యాచ్ ఆగిపోయేంత పరిస్థితులు అయితే లేవట. ఇక్కడ వర్షం తగ్గిన కొద్ది నిమిషాల్లోనే పిచ్చి అలాగే అవుట్ ఫీల్డ్ ను చాలా వేగంగా ఆరబెట్టే సదుపాయం ఉందట. అందువల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశాలు చాలా తక్కువ అని క్యూరేటర్లు చెబుతున్నారు.